కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామ రసత్రవో వినిహతా కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. కర్కటే పూర్వబల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయసంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. భారద్వాజకులోద్భూతం కవిరత్నవిభూషితం సంపత్కుమారసచ్చిష్యం రామానుజమహం భజే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవంలో నేడు 24వ రోజు. ఈరోజు కూడా చాలా విలక్షణమైనటువంటి రోజు. గోదాదేవి ఈ పాసురంలో కూడా ఓ చక్కనైనటువంటి అనుభవాన్ని తాను పొంది మనకు అనుగ్రహించినటువంటి పాసురం అన్నమాట. మంగళాశాసన పాసురము అని అంటారు. ఈ పాసురాన్ని అనుసంధానం చేస్తూ ఈ నెల రోజులు కూడా ముందుగా ఈ పాసురంతో స్వామికి మంగళం పాడి ఆ పైన ఆ రోజు పాసురాన్ని సమర్పణ చేయటం అనేటువంటిది సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం అన్నమాట. ఆలయానికి వెళ్ళే దేనికోసరము అనంటే పరమాత్మను సేవించుకొని పరమాత్మని మనం మనస్సులో ఉన్నటువంటి కోరికలను అడిగి ఆయన ఇచ్చేవి పుచ్చుకుంటానికి కాదు. సంప్రదాయం తెలిసినటువంటి వారంతా కూడా పరమాత్మ సన్నిధికి వెళ్ళి పరమాత్మకు మంగళం పాడటం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం. స్వామి నీకు మంగళము అనేటువంటి భావనతో ఆయన గారికి మంగళాశాసనము చేయటమే పరమావధిగా భావిస్తారన్నమాట. అది ఈ పాసురానికి సంబంధించినటువంటి విశేషం అన్నమాట. నేనటి పాసురంలో స్వామిని ఆ యొక్క శయనాగారము నుండి సింహాసనం మీద కూర్చోవలసిందిగా అభ్యర్థించారు. గోపికలు కోరారు కదా అనేటువంటి భావన చేత కృష్ణ పరమాత్మ వారు చెప్పిన విధంగానే తొట్టుపాటు లేకుండా నిద్రమత్తుతో రాకుండా చక్కగా అటూ ఇటూ పొరలి చక్కగా శరీరానంతా కూడా స్వస్థత చేసుకొని లేచి అందమైనటువంటి తన యొక్క 4 రకాలైనటువంటి నడకలతో వస్తూ ఉన్నాడు. ఆ వస్తున్నటువంటి స్వామితో కలిసి నీలాదేవి కూడా కొంత దూరం వచ్చి ఆమె గారు కూడా అనుసరించారు. వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన గారు. కూర్చొని ఒక పాదాన్ని పాదపీఠిక యందు ఉంచాడు, రెండవ పాదాన్ని తొడ మీద ఉంచాడనమాట. స్వామి పాదాలను మీరు సేవిస్తూ ఉన్నారు. ముందుగా మనం ఆలయానికి వెళ్ళి పరమాత్మను చూసేటప్పుడు మనం ప్రథమ దృష్టి దేని మీద పడాలండి? పరమాత్మ మీద కాదు, ఆ దివ్యమైనటువంటి శ్రీచరణాల మీద మన దృష్టి సోకాలి. ముందు పాదాలను దర్శనం చేసుకోవాలి. ఆ పాదాలను దర్శనం చేసిన తర్వాతనే మిగిలినటువంటి దర్శనాన్నంతా కూడా తర్వాత చేయాలి. మీరు మొట్టమొదటిసారిగా పాదాలు చూశారు. అసలే సుందరమైనవి సుకుమారమైనటువంటి పాదాలు ఆ పాదాలు. అంతేకాకుండా శ్రీ భూదేవులు ఇరువురు కూడా పాదసేవనము చేస్తున్నప్పుడు ఎక్కడ పొందుతాయో అనేటువంటి భావన చేత వాటిని సుకుమారంగా పాదసేవనం చేస్తారట. ఆ పాదాలని అంత సుకుమారమైన పాదాలు కదా. అంత దూరం నడిచి వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టామే, పాదాలు ఎర్రబడ్డాయి, కందాయి. అరెరరే ఎంత పొరపాటు చేసాం మనము. స్వామిని కలత పెట్టాం కదా, కష్టపెట్టాం కదా నడిపించి అని గోపికలంతా కూడా నొచ్చుకున్నారట. ఒక్కసారి అరరే ఎంత పొరపాటు జరిగింది అని చెప్పి శ్రీరామచంద్రుడు కూడా అరణ్యంలో సంచరిస్తూ ఋషులు వచ్చి ఎదురుపడి రాముని చూచి రక్షించమని చెప్పి ప్రార్థించిన తర్వాత
రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూచి మోహపడి అరెరే ఇలాంటి వాడా మన కోసం నడిచి వచ్చింది, ఎంత పొరపాటు చేశాము అని చెప్పి స్వామికి తాము వచ్చినటువంటి కార్యాన్ని మరచి మంగళం పాడారట. అలాగే ఇవాళ గోపికలందరూ కూడా తాము వచ్చిన పని ఏమిటి, ఆయన ఏదో ఈ వ్రతానికి సంబంధించినటువంటి పరై అనేటువంటిది ఇస్తానన్నాడు, దాన్ని పుచ్చుకుందామని వచ్చారు. ఆ వచ్చినటువంటి విశేషాన్ని మరచిపోయి వీరు మంగళం చేయాలి, ఆ స్వామికి క్షేమంగా ఉండాలి, ఆయన గారి యొక్క విభూతి నిత్యశ్రీలతో విరాజమానం కావాలి అనేటువంటి భావనతో రక్షగట్టే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి కొంచెం వయసు వచ్చిన తర్వాత, కొంచెం శరీరం అవయవ పొందిక ఏర్పడిన తర్వాత, స్నానం చేయించిన తర్వాత తల్లి వాడి యొక్క సౌందర్యాన్ని చూచి తనే ఆనందపడి అరే నా దృష్టే తగిలెట్టుగా ఉంది అనేటువంటి భావనతో బుగ్గన ఒక చుక్క పెడుతుందన్నమాట, నల్లటి చుక్క. ఇది దిష్టి తీయటము అని అంటారన్నమాట. కాబట్టి పరమాత్మకు కూడా ఈ రకమైనటువంటి రక్ష కట్టాలి అని చెప్పి వీరంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైనా సరే భగవత్ సంబంధమైన జ్ఞానం కలిగినంత వరకు, కలిగిన తర్వాత ఉండేటువంటి దశలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది జ్ఞానదశ, రెండవది ప్రేమ దశ అని అంటారనమాట. జ్ఞానదశలో పరమాత్మ సర్వజ్ఞుడని, అలాగే సర్వనియంత అని చెప్పి, సర్వశక్తిమంతుడు అని చెప్పి భావన చేసి ఆయన గారు మనకు రక్షకుడు అనేటువంటి భావనతో ఆయన గారిని ప్రార్థన చేయటం ప్రారంభం చేస్తాం. ఎప్పుడైతే పరమాత్మ యొక్క సన్నిధికి చేరి పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూసి స్వభావాన్ని తెలుసుకున్న తర్వాత ఆ రక్షించేటువంటి వాడు అనేటువంటి భావం కాస్త తొలగిపోయి పరమాత్మను మనమే రక్షించుకోవాలి అనేటువంటి భావన చేత ఆయన గారికి రక్షగట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అది ప్రేమ దశ అని అంటారన్నమాట. ఆ గోపికలందరూ కూడా రక్షకుడు అనేటువంటి భావాన్ని మరిచిపోయి ఇప్పుడు ఆయన గారికి ప్రేమ దశలో రక్షగట్టే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఈ విశేషమంతా కూడాను ఎక్కడెక్కడ ఉంది, బోళ్ళు మంది చేశారనమాట. ఆయన గారికి రక్షగట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము సైనాగారం నుంచి నడిపించాం కదా స్వామి అని చెప్పి వీళ్ళ మనసులో ఒక భావం ఉందన్నమాట. ఆనాడు వామనావతారంలో ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆ ఇంద్రుడికి రాజ్యం ఇప్పించటానికని చెప్పి ఈయన గారు వచ్చి దానం పట్టనటువంటి వాడు దానం పట్టి ఈ లోకాన్నంతా కూడా కొలిచాడు కదా, మొత్తం భూమినంతా కూడా కొలిచాడు కదా. ఎన్ని రకాలైనటువంటి భూమి ఎలాంటిదండి, కొండలుంటాయి, గుట్టలుంటాయి, ముళ్ళు ఉంటాయి, ముట్టలు ఉంటాయి, ఇన్ని రకాలైనటువంటి భూమినంతా కూడా తనదిగా చూసుకుంటూ కొలిచాడు కదా. పాపం ఎంత నొప్పి బయలిగి ఉంటుంది ఆ రోజున. పోనీ ఇంద్రుడు ఏవైనా సరే తన రాజ్యం ఇప్పించాడు కదా, స్వామికి ఒకసారి మంగళం చేద్దాం అని చెప్పి ఏవైనా మంగళాశాసనం చేశాడా? చేయలేదే. ఏం చేశాడు? తనకు రాజ్యం వచ్చినటువంటి భావన చేత ఆనందపడ్డాడే తప్ప స్వామికి రక్ష కట్టే ప్రయత్నం చేయలేదు ఈయన గారు. కాబట్టి ఏం చేద్దాం, మనం రక్ష కడదాము అనుకుంటున్నారు ఇదంతా కూడా. రామావతారంలో జితేంద్రియుడైనటువంటి విశ్వామిత్రుడు అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం అని అనుకున్నటువంటి ఆయన గారు కూడా తన యజ్ఞం నిర్విఘ్నంగా జరగటానికని చెప్పి రామచంద్రులనిద్దరినీ కూడా సంరక్షకులుగా తీసుకుని వెళ్ళి తాటకని సంహరించే సమయంలో సుందర సుకుమారుడైనటువంటి రామచంద్రుడు ధనస్సు పెట్టుకొని సంధిస్తున్నటువంటి సన్నివేశాన్ని చూచి మోహపడి ఆశ్చర్యపడి ఆనందపడి స్వస్తి రాఘవయోరస్తు, అయా రామచంద్ర నీకు మేలు కాక, నీకు జయమగును కాక అని రక్షగట్టాడట విశ్వామిత్రుడు లాంటి వాడు. ఎంత గొప్పవాడండి ఆయన గారు. జనక మహారాజు గారు సీతమ్మ యొక్క తండ్రి, తత్వవేత్త, కర్మయోగి. వీరిరువురు కూడా సీతమ్మను ఇచ్చి వివాహం చేస్తున్నటువంటి నేపథ్యంలో లోకోత్తరమైనటువంటి ఆ యొక్క సౌందర్యాన్ని చూచి ఆనందపడి రాముడి చేతిని సీతమ్మ చేతిలో పెట్టేటువంటి సమయంలో ఈ రకంగా రక్షగట్టాడు. ఇయం సీత మమ సుత సహధర్మచరీస్తవ ప్రతీశ్చ ఏనాం భద్రంతే పాణిన్ గృహీష్ప పాణినా. అయ్యా నీకు మేలుగును కాక భద్రంతే అని చెప్పి
ఆ లోకోత్తరమైనటువంటి సౌందర్య రాశి అయినటువంటి సీతారాముల యొక్క జంటను చూచి మోహపడి ఆనందపడి ఆయన గారికి కూడా రక్ష కట్టించే ప్రయత్నం చేశారన్నమాట ఆయన గారు. అలాగే అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు కౌసల్య చేసినటువంటి మంగళాశాసనాలు అద్వితీయమైనటువంటి మహాశాసనాలు. ఎం పాలయసి ధర్మం ధృత్వా నియమేన చ సవైరాఘవశార్థల ధర్మం త్వాం మనుగచ్చతు అని చెప్పి ఆమె గారు కూడా చక్కగా మంగళాశాసనం చేసిందన్నమాట. కాబట్టి అంతేకాకుండా పక్షి రూపంలో ఉన్నటువంటి జటాయువు కూడా 14,000 మంది కరదూషణాది రాక్షసులను సంహరించినటువంటి వాడు అని తెలిసినప్పటికీ కూడా సీతమ్మను వెతిక్కుకొనుచు చావటానికి సిద్ధంగా ఉన్నటువంటి జటాయువు కూడా ఆయుష్మంతుడా అని సంబోధించిందన్నమాట. జటాయువు కూడా పాపం రావణాసురుడితో యుద్ధానికి వెళ్ళి సీతమ్మను రక్షించాలి అనేటువంటి నేపథ్యంలో దెబ్బలు తిని రాముని చూచి రామ సౌందర్యాన్ని చూచి ఆయన గారిని కూడా ఆయుష్మంతుడా అని చెప్పి సంబోధించిందనమాట. ఇది ఇలాంటి రక్షణోపాయాలన్నీ కూడా చాలా చాలా ఉన్నటువంటి విశేషాలే అన్నమాట. అంతేకాదు కృష్ణావతారంలో కూడా చతుర్భుజుడై తల్లిదండ్రులకి సాక్షాత్తుగా వైకుంఠతత్వాన్ని చూపించినటువంటి ఆ యొక్క స్వామి యొక్క వైభవాన్ని చూచి కూడా వసుదేవుడు ఆనందపడి అబ్బురపడి ఈ లోకం చాలా మాయదయ్యా ఉపసంహరించుకోవయ్యా అని చెప్పి బతిమిలాడి ఆ యొక్క రూపానికి రక్ష కట్టినటువంటి వాడు అయ్యాడనమాట. ఈ రకంగా ఈ రూపం సాక్షాత్తుగా చూసినటువంటి వారే కాదు, శ్రీరంగంలో ధనుర్దాసుడు అనేటువంటి మహాభక్తుడు ఉండేవాడు. శ్రీరంగనాథుడు తిరువీధికి వేంచేస్తున్నటువంటి సమయంలో ఒక కత్తి తన హృదయానికి పెట్టుకొని ముందు నడుస్తూ ఉండేవాట వైభవంగా చూసి. ఏదైనా పొరపాటు జరిగితే తాను జీవించడం వ్యర్థము అనేటువంటి భావనతో స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని సేవించుకుంటూ ఆనందిస్తూ ఉండేటువంటి పరమ భాగవతోత్తముడు భక్తుడు ఆయన అన్నమాట. అలాగే ధనుర్దాసుడు అనేటువంటి వాడు. కాబట్టి ఇదంతా కూడా ప్రేమకు సంబంధించినటువంటి విశేషం అన్నమాట. ఇలా ప్రేమ కలిగినటువంటి వారంతా కూడా పరమాత్మకు రక్షగడతారు. అలాగే గోపికలు కూడా ఇవాళ ఈ పాసురంలో ఒక విలక్షణమైనటువంటి భావనతో మంగళాశాసనం చేశారు. ఏం మంగళాశాసనం అండి? ఆనాడు, ఏనాడండి? ఆ రోజు లోకాన్ని కొలిచావు కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా నీవు చేసినటువంటి కృత్యాలు ఎన్నెన్నో ఉన్నాయ్యా. ఆ కృత్యాలు అనుభవించినటువంటి వారు, వారి యొక్క ఫలాన్ని పొందినటువంటి వారు అంతా కూడా ఆనందించారు. కానీ నీకు రక్ష కట్టలేదు, మేం కడుతున్నాం రక్ష అనేటువంటి భావనతో రక్ష కట్టే ప్రయత్నం చేస్తుంది గోదాదేవి. ఈ పాసురంలో 24వ పాసురం ఒకసారి అనుసంధానం చేద్దాం. ఆండాళ్ తిరువడిகளே శరణం அன்றிவ்வளகமளந்தாய் அடிபோத்தி சென்னெங்கம் தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்னச்சகட முதைத்தாய் புகழ் போத்தி கன்று குளிலாய் எரிந்தாய் களல் போத்தி குன்று குடியாய் இருந்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கம் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே எத்திப்பறை கொள்வான் இந்தியாம் வந்தோம் இறங்கேலொரிம்பாவாய் ఆండాళ్ తిరువడిகளே శరణం. ఎలాంటి మంగళం పాడారండి? పాదాలకు మంగళం పాడారు, బాహువులకు మంగళం పాడారు, కీర్తికి మంగళం పాడారు, వాత్సల్యానికి మంగళం పాడారు, వేలాయుధానికి మంగళం పాడారు. ఇవన్నీ కూడా స్వామికి ఉండేటువంటి విశేషాలు. వీటన్నిటికీ కూడా అడిపోత్తి, తిరల్పోత్తి, పొగల్పోత్తి, కళల్పోత్తి, గుణంపోత్తి, వేల్పోత్తి అని చెప్పి 6 రకాలైనటువంటి పోత్తి మంగళాశాసనాలు, షడ్రసోపేతమైనటువంటి భోజనంలాగా 6 రకాలైనటువంటి విశేషాలను వీరు స్మరణన చేస్తూ ఆ రకమైనటువంటి మంగళాన్ని గోదాదేవి వాళ్ళ మంగళాశాసనం చేసింది స్వామికి అన్నమాట. అన్రివ్వళగమళందాయి అడిపోత్తి. ఆనాడు బలిచక్రవర్తి తనని కాని రాజ్యాన్ని తాను ఆక్రమించి దేవతలకు పీడింపగా ఈ లోకమంతా కూడా వాని వద్ద దానము పట్టి పాదములతో కొలిచినటువంటి నీ దివ్యమైనటువంటి పాదయుగళికి మంగళము. వామనావతారాన్ని కీర్తిస్తున్నారు.
గోదాదేవి తిరుప్పావై పాసురాల్లో 3 సార్లు వామనావతారాన్ని స్మరిస్తుంది. 3వ పాసురంలో ఒకసారి, అలాగే మరొక పాసురం 17వ పాసురంలో ఒకసారి, మళ్ళీ 24వ పాసురంలో ఇవాళ. ఎందుకని వాత్సల్యాన్ని ప్రదర్శించినటువంటి అవతారం ఆ అవతారం వామనావతారం. కాబట్టి మన దగ్గర మనది కానిది అనేది ఏదైతే ఉన్నదో దానిని ఆయన గారు అడిగి పుచ్చుకున్నటువంటి అవతారం వామనావతారము అని అంటారు. ఈ లోకంలో మనకు ఉండేటువంటి భూములు కానీ, భవనాలు కానీ, సంపదలు కానీ, అధికారాలు కానీ ఏవి కానీ అవి మనవే కాదు. పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనం దానికి ఒక ధర్మకర్తలము అనేటువంటి భావన లేక మనది అని అనుభవించేటువంటి నేపథ్యంలో ఇది నీది కాదు అనేటువంటి భావనతో వచ్చి తనది తానుగా స్వీకరించినటువంటి వాడు వామనుడు. కాబట్టి అలాంటి వామనావతారానికి ముందుగా మంగళం పాడారు. దాని విశేషం మనం భావాలి. తెన్నెంగుం తెన్నిలంగై సెత్తాయి తిరల్ పోతి. రావణాసుడు సీతాదేవిని అపహరించుకొని పోగా ఆ రావణుడు ఉండేటువంటి లంకానగరానికి వెళ్ళి అతనికి ఉన్నటువంటి సుందరమైనటువంటి భవనాలను, అతనికి ఉన్నటువంటి సుందర ఉద్యానవనాలను, మిగతావన్నీ కూడాను సర్వనాశనం చేసి దక్షిణ దిక్కుకు అధినేత అనేటువంటి పేరులో ఉన్నటువంటి ఆ రాక్షసుడైనటువంటి రావణాసుడిని మీ యొక్క బాహు పరాక్రమం చేత నిర్మూలన చేసినటువంటి ఆ యొక్క కృత్యానికి మంగళము అని చెప్తున్నాడు. రావణాసుడికి రావణాసును సంహరించావు కాబట్టి నీకు మంగళము అన్నారు. వామనావతారం తర్వాత ఒక అవతారం, ఇది ప్రధానమైనటువంటిది రామావతారం. రామావతారంలో రామచంద్రుడు ఏం చేశాడండి, ఎక్కడైతే అహానికి చోటు ఉన్నదో మళ్ళా పుట్టకుండా ఉండేలాగా అక్కడికి వెళ్ళి అహంకారానికి సంబంధించినటువంటి దాన్ని సమూలంగా తొలగించి అనుగ్రహాన్ని కల్పించాడు రామచంద్రుడు. 10 తలలు కలిగినటువంటి వాడు రావణాసురుడు. వాడు ఉండేది లంకా నగరం. వాడు మనస్సులో ఉండేటువంటి భావన అహం. కాబట్టి ఆ అహం అనేటువంటిది ఉన్నప్పుడు స్వామి యొక్క తత్వాన్ని వాడు అంగీకరించాడు. అలాగే మనకి కూడా 10 ఇంద్రియాలు ఉన్నాయి. వాడికి 10 తలాలే ఉంటే మనకు 10 ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉన్నది. మనం కూడా సుందరంగా కనిపించేటువంటి ఒక రావణాసురుడం. కాబట్టి ఈ హృదయంలో రావణుడు పరిపాలన చేశాడు అనుకోండి, మనకి కూడా అహం అనేటువంటిది మనకూడుతుందన్నమాట. కనుక ఏం చేశాడు రామచంద్రుడు, అహం అనేటువంటి దాన్ని తొలగించి దాసోహం చేయించాడు రామచంద్రుడు. కాబట్టి ఆ అవతారాన్ని వీరు గొప్పగా పెట్టారు. అయ్యా, నీకు అడ్డుగా ఉన్నటువంటి అహం అనేటువంటి దాన్ని తొలగించి నీ వాడుగా చేసుకున్నటువంటి అవతారం కదా రామచంద్ర. నీ యొక్క దివ్యమైనటువంటి బాహుయుగళికి మంగళము అని చెప్పి మంగళం పాడారనమాట. పొన్నచ్చగడముదైత్తాయి పుగళ్పోతి. ఆ తర్వాత చాలా సన్నిహితమైనటువంటి తర్వాతి అవతారం కృష్ణావతారం అన్నమాట. ఈ కృష్ణావతారంలో ఆయన నిరసించినటువంటివి చాలామంది రాక్షసులను సంహరించాడు. పోతన మొదలుకొని కంసుని వరకు, అటుపై దుర్యోధనాదుల వరకు కూడా దుష్ట సంహారము చేయించినటువంటి కృత్యాలు అనేకం ఉన్నాయన్నమాట. దానిలో బండిపై అసురుడు ఆవేశించి చంపటానికి ఉద్యుక్తుడైనటువంటి నేపథ్యంలో తనకు రక్షణ అనేటువంటి వారు ఎవ్వరూ లేనటువంటి స్థితిలో, తనను తాను రక్షించుకోలేనటువంటి స్థితిలో, చిన్నపిల్లవాడైనటువంటి స్థితిలో తన పాదము ఆ బండికి తాకగానే అది నుగ్గైపోయిందిట. ఆ పాదాలకు మంగళము అని చెప్పి మంగళం పాడుతున్నారన్నమాట ఈ పాసురంలో. అంటే రావణాసును సంహరించడం కంటే శ్రీకృష్ణుడి యొక్క చిన్ని పాదానికి మంగళము అని అన్నారు. ఈ శరీరానికి సుకృతం దుష్కృతం అనేటువంటివి 2 ఉన్నాయి. మనకి కర్మలు ఉన్నాయి, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు అనేటువంటివి ఉన్నాయి. ఈ శరీరానికి అవి బండి చక్రాల్లాగా ఈ శరీరం నుంచి మరో శరీరానికి ఈ శరీరాన్ని అలాగా తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట. అలా తీసుకువెళ్ళేటువంటి ఈ శరీరం ఎవరి అనుగ్రహం చేత ఒక యోగ్యత లభిస్తుంది? ఆ స్వామి యొక్క దివ్య పాదము ఎప్పుడైతే సోకుతుందో దానికి సంబంధించినటువంటి ప్రాచీన కర్మ దోషాలన్నీ కూడా తొలగి యోగ్యత కలుగుతుంది. స్వామి, మాకున్నటువంటి ప్రాచీన కర్మలు తొలగించావు కదా,
ఆ పాదాలకు నీకు మంగళము అని చెప్పి మంగళం పాడారనమాట ఆ రకమైనటువంటి విశేషానికి. కున్రుకుడు యాయి ఎడుతాయ్ గుణం పోతి. ఆ తర్వాత అదే అవతారంలో ఒక దూడను ఆవేశించాడట ఒక అసురుడు, అలాగే ఒక వెలగ చెట్టును ఆవేశించాట మరొక అసురుడు. వీరిద్దరినీ కూడాను వరిసెరాయిలాగా ఏం చేశాడు, ఒక దూడను పట్టుకొని, వత్సము అనేటువంటి దూడను కూడా అసురుడు ఆవేశిస్తే ఈ మూడింటిని కూడాను తన చేత్తో పట్టుకొని విసిరి దాన్ని సంహరింపజేశాడనమాట. ఎలాగా ఒక పాదం ముందుకు సాపి ఒక పాదాన్ని వెనకకు సాపి దాన్ని గిరాటు వేసి కొట్టి సంహరించాడట. ఆ పాద యుగళకి మంగళము అని చెప్పి మంగళం పాడుతున్నారట. మనకి ఎన్ని రకాలైనటువంటి విశేషాలున్నా మనం అనుభవించేటువంటి రుచి వాసన అనేటువంటివి రెండూ కూడా తొలగందే పరమాత్మకు మనకు అనుగ్రహం కలగదు. కాబట్టి ఆ రెండింటినీ తొలగించినటువంటి వాడు శ్రీకృష్ణుడు కాబట్టి ఆ పాదాలు, కాబట్టి ఆ పాదాలకి మరొక్కసారి మంగళం పాడారన్నమాట దివ్య పాదయుగులకి. వెన్రు పగై కెడొక్కం నిన్ కయ్యిల్ వేల్ పోతి. ఇదొక అద్భుతమైనటువంటి విశేషం, కృష్ణావతారంలోనే విశేషమైనటువంటి కృత్యం అన్నమాట. ఇంద్రుడు తనకు ప్రతి సంవత్సరం గోపబాలకుడు ఇచ్చేటువంటి నైవేద్య రూపంలో వచ్చేటువంటి ఫలం తనకు ఇవ్వలేదు అనేటువంటి భావన చేత తానేం చేశాడు, నందవ్రజంలో ఉన్నటువంటి గోకులంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కష్టపెట్టాలి అని చెప్పి ఒక విపరీతమైనటువంటి వర్షాన్ని కురిపించడం ప్రారంభించాడు. కృష్ణ పరమాత్మ తాను ఆ గోవర్ధన పర్వతాన్ని, ఏ పర్వతానికైతే వారు రక్షకము అనేటువంటి భావన చేత నైవేద్యాన్ని పెట్టించాడో ఆ పర్వతాన్ని తన చిటికెన వేలి మీద లేపి ఆ గోవులను గోపబాలకులను అందరినీ కూడా సంరక్షించాడు వారం రోజుల పాటు, 7 రోజుల పాటు. అప్పుడు ఇంద్రుడు తనకున్నటువంటి అహంకారమంతా కూడా తొలగి దిగి వచ్చి పరమాత్మను దర్శనం చేసి, అయ్యా స్వామి, నాలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించారు అని భావన చేసి స్వామికి గోవిందాభిషేకం చేశాడట ఇంద్రుడు. అంటే అర్థమేంటి, మనలో ఉన్నటువంటి అహం అంటే ఒక విలక్షణమైనటువంటి స్థాయికి వచ్చినా కూడా దానిలో ఆభిజాత్యం గనక ఉన్నట్టయితే పరమాత్మ నియోగింపబడినటువంటి కార్యంలో ఉండి కూడా దానిలో నేనే అనేటువంటి భావన గనక ఉన్నట్టయితే అది పరమాత్మకి ఇష్టము కాదు. గనక ఇంద్రుడు లాంటి వానికి కూడా ఆ రకమైనటువంటి అహంకార నిరసనను చేసినటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి ప్రతిభకు, గొప్ప కీర్తికి మంగళాన్ని పాడారన్నమాట వీళ్ళంతా కూడా. ఆ తర్వాత என்றென்றும் சேவகமே எத்திப்பறை கொள்வான் ఇంద్రియాం బందోం ఇరంగు. అంతేకాదయ్యా, ఈ రకంగా శత్రువులైనటువంటి వారందరినీ కూడా తొలగించి మమ్మల్ని వశం చేసుకున్నటువంటి నీ యొక్క వాత్సల్య గుణం ఏదైతే ఉన్నదో వాటన్నిటికీ కూడాను మేము మంగళం పాడుతున్నామయ్యా. స్వామి చేతిలో ఒక వేలాయుధం ఉంటుందన్నమాట. ఆ వేలాయుధానికి కూడా మీరు మంగళం పాడారన్నమాట. వేలాయుధము అంటే ఏమిటండి, ఆయన హస్తాన్ని ఎప్పుడూ కూడా వదలనటువంటి ఆయుధమును అట. అది ఉపదేశముద్ర అంటారు. ఆ ఉపదేశముద్రే మనందరికీ కూడా రక్షకమైనటువంటిది. అలాంటి ఉపదేశముద్రకు నీకు మంగళం పాడుతున్నామయ్యా. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నెన్ని రకాలైనటువంటి విశేషాలు తొలగించావయ్యా. అహంకారాన్ని తొలగించావు, అలాగే కామక్రోధాదులను తొలగించావు, వాత్సల్యాన్ని చూపించావు, సౌశీల్యాన్ని చూపించావు, సౌలభ్యాన్ని చూపించావు, ప్రతిభను చూపించావు. ఇన్ని రకాలైనటువంటి గుణాలన్నింటినీ కూడా చూపించినటువంటి నీ యొక్క ప్రతిభకు మంగళం పాడుతున్నామయ్యా మేమంతా కూడాను. మాకంతకంటే వేరే విశేషం ఏమీ కూడాను లేదు. నీకేదైనా ఆపద కలుగుతుందో అనేటువంటి భావన కలిగినటువంటి ప్రేమించినటువంటి వాళ్ళము కనుక, ఆ ప్రేమ పొందినటువంటి వాడవు నీవు కనుక నిన్ను మేము సంరక్షించుకోవాలి అనేటువంటి భావనతో ఈ రకమైనటువంటి మంగళాశాసనాన్ని మేము చేస్తున్నామయ్యా, అనుగ్రహించవలసినది అని చెప్పి ఈ పాసురంలో మన గోపికలందరూ కూడా శ్రమ మరచి ఆయన ఇచ్చేది కూడా పుచ్చుకోకుండా స్వామి యొక్క దివ్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహానికి, ఆ కృత్యాలకి మంగళాశాసనం చేశారన్నమాట. ఈ రకమైనటువంటి భావన చేత మేము వచ్చామయ్యా, కృప చూడవలసినది అని చెప్పి స్వామిని ప్రార్థన చేశారన్నమాట.
మాకున్నటువంటి భక్తి కానీ పరమభక్తి కానీ నిన్ను పొందటానికి ఏమాత్రం కూడా సాధనాలు కావయ్యా, నీ అనుగ్రహమే ప్రధానమైనటువంటి సాధనం, నిన్నే కోరి వచ్చాం, అనుగ్రహించవలసినది అని చెప్పి ఈ పాసురంలో గోపికలు స్వామిని ఈ రకంగా అర్థించారు. జై శ్రీమన్నారాయణ.